రైట్ వాడు మహాన్యూసుడు గాడు ఇట్లా పేపర్ బట్టి వాడు స్టూడియోలో ఉంటాడు కోట్ వేసుకుని ఎప్పటికీ. ఒక జర్నలిస్ట్, వాళ్ళని జర్నలిస్ట్ అయితే నేను అన్నా, వాళ్ళు జర్నలిస్టులే కాదు, బ్రోకర్ కాలేదు, వాళ్ళ వ్యవస్థనే అంత బ్రోకర్ వ్యవస్థ అని. ఆడికే జగదీష్ రెడ్డి గారు పలుసార్లు స్లాటర్ హౌజులు నడుపుకునే గాడిదలు వీళ్ళు, మహాన్యూసుడికి బగ్గ వలిసిన దానికి వాడిని దింపే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి మాట్లాడారు. అయితే ఇప్పుడు మహాన్యూసుడు ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని ఇటు పెడతాడు, మధ్యలో ఏదో స్క్రోలింగ్ కొడతాడు, ఇటు కోసం నేను కూర్చొని భారత రాజ్యాంగం రచిస్తూ ఉంటాడు. మొన్న నేను బిల్ గేట్స్ తోటి మాట్లాడినా, రైట్ అంతేనా, కరెక్టా, ఇలా రాస్తూ ఉంటాడు. బొంగువాడు రాసేది ఏముండదు అక్కడ, వానికి సుక్క చదువు లేదు. ఈ మహాన్యూసోడికి ఏబిఎన్ఓడికి వీళ్ళ చరిత్ర ఎవరికి తెలియదు. కంప్లీట్గా కాపాడాలి, బండి సంజయ్ కొడుకుని మంచిగా కాపాడాలి. నేను ఏం చెప్తాను తెలుసా, బండి సంజయ్ని కాపాడాలని చెప్పేటోళ్ళకి నేను సీదా సవాల్ ఇస్తుతా ఉన్నా. అయ్యో రెండు ఉంటాయి మిత్రులరా, అయ్యో రెండు ఉంటాయి, మీరు తరాజులు పట్టుకోండి, తరాజులు పట్టుకొని సరిసమానంగా ఇట్లా జోకండి, జోకితే బరాబర్ జోకుతారు, జోకించుకోబడతారు. ఓకేనా? ఏం మనుషులు రావాయి ఇట్లాంటి నర న్యూస్ ఛానల్ నడిపేది, ఇదేనా న్యూస్ ఛానల్ ఎథిక్స్? ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు అంటే తల్లిదండ్రులు ఈరోజు ఆ బాధిత కుటుంబానికి యావత్ తెలంగాణ అండగా నిలబడింది, యావత్ తెలంగాణ అండగా నిలబడింది. సిగ్గు లేకుండా సీఎం ఏమో ఎటుపోయిండో తెలియదు, బండి సంజయ్ ఏమో నా ధర్మం అన్నా, నాదే ధర్మం అన్నా, నేనేందో చూపిస్తాను అనుకుంటా బెదిరించుడు.